Good evening, students. Welcome to Saram Sampitra Education. Myself Venkat. I'm the faculty here. So welcome to the series of TSPSC Group 1 MCQ series. Present మనం ఇండియన్ ఎకానమీ సబ్జెక్ట్ని డీల్ చేస్తున్నాం. సో సెషన్లోకి వెళ్ళబోయే ముందు ఒక స్మాల్ అనౌన్స్మెంట్. సో గ్రూప్ 1 స్టూడెంట్స్ కోసం మనం మల్టిపుల్ కోర్సెస్ అయితే లాంచ్ చేయడం జరిగింది. సో దాంట్లో భాగంగా ఫస్ట్ వన్ వచ్చేసరికి ఫుల్ కోర్స్ అనమాట. సో దీంట్లో ప్రిలిమ్స్కి మెయిన్స్కి సంబంధించిన ఫుల్ కోర్స్ ఎంటైర్ సిలబస్ కాంప్రహెన్సివ్గా డీల్ చేసేసాం. అండ్ తెలంగాణ స్పెసిఫిక్ టాపిక్స్ ఏవైతే ఉన్నాయో లైక్ తెలంగాణ హిస్టరీ, తెలంగాణ జాగ్రఫీ, తెలంగాణ ఎకానమీ, తెలంగాణ సొసైటీ, వీటి మీద మనం స్పెషల్గా ఫోకస్ చేయడం జరుగుతుంది. అండ్ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ సెషన్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాం. దీంతోపాటు ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్ కూడా దీంట్లోనే ఉంటుంది. సో ఫుల్ కోర్స్ యొక్క ప్రైస్ వచ్చేసరికి 1 year వ్యాలిడిటీతో 13,000 రూపీస్ మాత్రమే. ఒకవేళ 2 years వ్యాలిడిటీతో కావాలి అనుకుంటే 15,000 రూపీస్. సార్ మాకు ప్రిలిమ్స్ వద్దు, మెయిన్స్ ప్రోగ్రామ్ కావాలి అని అనుకుంటే యు ఆర్ వెల్కమ్. సో ప్రోగ్రామ్ నేమ్ వచ్చేసరికి మెయిన్స్ వేస్ ద రైట్ వే. సో మెయిన్స్ సిలబస్లో మెన్షన్ చేసుకున్న ప్రతి టాపిక్ మీద నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ ఉంటాయి. సో అరౌండ్ 700+ క్వశ్చన్స్ అయితే మేము డీల్ చేస్తున్నాం, దట్ టు ఇంక్లూడింగ్ కరెంట్ అఫైర్స్. సో కరెంట్ అఫైర్స్ని కూడా లింక్ చేసుకొని మీకు క్లాసెస్ అనేది చెప్పడం జరుగుతుంది. అంటే కరెంట్ అఫైర్స్ని బేస్ చేసుకొని క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేసి మీకు మోడల్ ఆన్సర్స్ కూడా ప్రొవైడ్ చేస్తాం, యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ సెషన్స్ కూడా ఉంటాయి. ఓకేనా? సో 700 క్వశ్చన్స్కి పీడిఎఫ్స్ యాజ్ వెల్ యాజ్ ఎక్స్ప్లెనేషన్ వీడియోస్ యాజ్ వెల్. సో ఈ ఆపర్చునిటీని యూటిలైజ్ చేసుకోండి, మంచి మార్క్స్ అయితే వస్తాయి ఈ ప్రోగ్రాంలో జాయిన్ అయితే మీకు మెయిన్స్లో, దట్ ఈస్ ఫర్ షూర్. సో 1 year వ్యాలిడిటీతో 8,000 రూపీస్ మాత్రమే, 2 years వ్యాలిడిటీతో అయితే 10,000 రూపీస్ మాత్రమే. సో వీలైనంత తొందరగా జాయిన్ అవ్వండి, ఇక లేట్ చేయమాకండి. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే ఇండియన్ ఎకానమీ కానీ సైన్స్ అండ్ టెక్నాలజీని కానీ తీసుకోవచ్చు. ఈ 2 కోర్సెస్ మీకు కేవలం ప్రిలిమ్స్కి మాత్రమే కాదు, మెయిన్స్కి కూడా ఉపయోగపడతాయి. సో మెయిన్స్లో ఇండియన్ ఎకానమీ, సైన్స్ అండ్ టెక్నాలజీని కూడా స్కోర్ చేయడం కొంచెం డిఫికల్టీయే. సో నా సెషన్స్ తీసుకుంటే మీకు కాన్సెప్చువల్ క్లారిటీ అనేది వస్తుంది, సో దట్ యూ కెన్ ఆన్సర్ ఎనీ క్వశ్చన్. ఓకేనా? రైట్. సో అడ్మిషన్స్ కోసం ఈ నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి, 6305955532. ఇక లేట్ లేకుండా మన సెషన్ని స్టార్ట్ చేద్దాం, పదండి. లెట్స్ లుక్ ఎట్ ద ఫస్ట్ క్వశ్చన్. విచ్ అమాంగ్ ద ఫాలోయింగ్ విల్ కాన్స్టిట్యూట్ ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్? సో ఎఫ్డిఐ అంటే ఏంటి? ఆప్షన్స్ చూద్దాం, పదండి. బయింగ్ ఏ కంపెనీ ఇన్ ద టార్గెట్ కంట్రీ, expanding operations of an existing business in that country, investing in shares and stocks of companies in the capital market. Both A and B. So let's look at some important points regarding FDI. So foreign direct investment అంటే ఏంటో చెప్తాను చూడండి. సో there is an individual. ఇతను అతని కంట్రీ కాకుండా, అతని ఓన్ కంట్రీ కాకుండా వేరే ఇతర దేశాలలో ఇన్వెస్ట్మెంట్ కానీ పెడితే దాన్ని మనం ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అంటాం. ఎస్, ఎఫ్ఐఐ కూడా ఉంటుంది, బట్ ఎఫ్డిఐకి ఎఫ్ఐఐకి మధ్య డిఫరెన్సెస్ ఏంటో కూడా చెప్తాను, వెయిట్ చేయండి. సో దేర్ ఈజ్ అన్ ఇండివిజువల్, అతను అతని దేశంలో కాకుండా వేరే దేశాలలో పెట్టుబడులు పెడుతున్నాడు. సో ఇక్కడ ఇతనికి కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఏంటి ఆప్షన్స్ అంటే, ఇతను ఏదైనా ఒక కంపెనీని బై చేయొచ్చు. ఓకేనా? ఏదైనా ఒక కంపెనీని కొనేయచ్చు, ఆప్షన్ నెంబర్ 1. రెండవది, వేరే కంపెనీతో జాయింట్ వెంచర్ని కూడా ప్లాన్ చేయొచ్చు. ఓకేనా? వేరే కంపెనీని నేను పూర్తిగా కొనేయచ్చు, లేకపోతే వేరే కంపెనీతో టైఅప్ అయ్యి జాయింట్ వెంచర్ని ప్లాన్ చేయొచ్చు. లేదు, ఇంకొక ఆప్షన్ ఏంటంటే, నా ఓన్ కంపెనీకి సంబంధించిన సబ్సిడరీని వేరే కంట్రీలో ఓపెన్ చేయొచ్చు. ఓకేనా? ఐ కెన్ ఓపెన్ ఏ సబ్సిడరీ. చెప్తాను చూడండి కొన్ని ఎగ్జాంపుల్స్. ఇప్పుడు నేను ఒకవేళ యునైటెడ్ స్టేట్స్ అనుకోండి. ఓకేనా? నా కంట్రీ వచ్చేసరికి యునైటెడ్ స్టేట్స్. నేను ఇండియాలో ఏదైనా ఒక కంపెనీని బై చేసేసాను, కంప్లీట్గా కొనేసాను, ఎఫ్డిఐ అంటాం. నెక్స్ట్ వన్, జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ మారుతి సుజుకి తీసుకోండి. మారుతి సుజుకి. సో ఇక్కడ ఈ సుజుకి అనేది ఇట్ బిలాంగ్స్ టు జపాన్. సో వీళ్ళు ఏం చేశారంటే, మన ఇండియాలో ఉన్న మారుతి కంపెనీతో టైఅప్ అయ్యారు. సో దే ప్లాన్డ్ ఏ జాయింట్ వెంచర్. సో ఇది కూడా ఎఫ్డిఐలోకి వస్తుందన్నమాట. ఓకేనా? సో సుజుకి అనే కంపెనీ ఎక్కడిది? జపాన్ది. సో వాళ్ళు ఏం చేశారు, మారుతి ఉద్యోగ లిమిటెడ్ వాళ్ళతో టైఅప్ అయ్యి మారుతి సుజుకి అని చెప్పి ఒక జాయింట్ వెంచర్ని ప్లాన్ చేశారు. ఇది కూడా ఎఫ్డిఐలోకి వస్తుంది. ఓకే. సో థర్డ్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం, పదండి. సో దేర్ ఈస్ ఎ కంపెనీ కాల్డ్ ఐబిఎం. సో ఐబిఎం అంటే ఏంటి తెలుసు కదా? సో సాఫ్ట్వేర్ కంపెనీ. సో ఇది మనకి టెక్నాలజీని ప్రొవైడ్ చేస్తుంటుంది. సో ఈ ఐబిఎం కంపెనీ యొక్క పేరెంట్ కంట్రీ ఏంటిదంటే యునైటెడ్ స్టేట్స్. ఓకేనా? ఆరిజిన్ కంట్రీ ఏంటిదమ్మా? యునైటెడ్ స్టేట్స్. సో వీళ్ళు ఏం చేశారు, ఇప్పుడు మన ఇండియాలో కూడా వచ్చి బ్రాంచెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటున్నారు.
ఓకేనా. సో దీన్నే మనం సబ్సిడరీ అని చెప్పి పిలుస్తాము. సో దీన్ని కూడా మనం ఎఫ్డిఐ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా. సో ఒక ఫారినర్ మన కంట్రీకి వచ్చి ఏదైనా ఒక కంపెనీని కొనేసినా, లేకపోతే ఎవరితో అన్నా సరే జాయింట్ వెంచర్ని ప్లాన్ చేసినా, లేకపోతే వాళ్ళ ఒరిజినల్ కంపెనీ ఏదైతే ఉందో దానికి సంబంధించిన బ్రాంచెస్ మన ఇండియాలో పెట్టి ఇలా డిఫరెంట్ కంట్రీస్లో వాళ్ళ యొక్క బిజినెస్ని ఎక్స్పాండ్ చేసుకుంటూ వెళ్తే దాన్ని మనం ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ అని చెప్పి పిలుస్తాం. సో మన ఇండియాలో ఈ ఎఫ్డిఐకి 2 దారులు ఉంటాయి అన్నమాట. దెర్ ఆర్ 2 రూట్స్ ఫర్ ఎఫ్డిఐ. సో ఏంటి అవి కూడా చూద్దాం. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఆటోమేటిక్ రూట్. ఏంటిదమ్మా? ఆటోమేటిక్ రూట్. సో ఆటోమేటిక్ రూట్లో ఆ ఫారిన్ ఇన్వెస్టర్ ఎవరైతే ఉన్నారో అతను గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకోవాల్సిన అవసరం లేదు. సో ఈ ఆటోమేటిక్ రూట్లో కొన్ని సెక్టార్స్లో అలవెన్స్ అనేది ఉంటుందన్నమాట. అన్ని సెక్టార్స్లో కాదు, కొన్ని సెక్టార్స్లో మాత్రమే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్కి అలవెన్స్ అనేది ఉంటుంది. అండ్ సమ్ లిమిట్ కూడా ఉంటుంది, పర్సంటేజ్. సో ఆ సెక్టార్స్లో మాత్రమే ఫారిన్ ఇన్వెస్టర్స్ గవర్నమెంట్ యొక్క అప్రూవల్ కూడా తీసుకోకుండా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీన్ని మనం ఆటోమేటిక్ రూట్ అంటాం. సెకండ్ వన్ ఏంటంటే గవర్నమెంట్ రూట్. అంటే ఏంటి? దేర్ ఆర్ సమ్ సెక్టర్స్, కొన్ని క్రిటికల్ సెక్టర్స్ ఉంటాయి. సో దీంట్లో పెట్టుబడులు పెట్టాలి అన్నా, లేదంటే ఒక లిమిట్ దాటి పెట్టుబడులు పెట్టాలి అన్నా సరే ఫారినర్స్ ఖచ్చితంగా గవర్నమెంట్ యొక్క అప్రూవల్ తీసుకున్న తర్వాత మాత్రమే పెట్టుబడులు పెట్టడానికి వీలవుతుంది. ఓకేనా. సో ఆటోమేటిక్ రూట్, గవర్నమెంట్ రూట్ 2 ఉంటాయి. సో గవర్నమెంట్ రూట్ ఉంది కదా, మరి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి కదా. మరి గవర్నమెంట్ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి అంటే ఎలా తీసుకోవాలి? ఏం లేదమ్మా, అప్లికేషన్ పెట్టుకోవాలి. సో అప్లికేషన్ ఎక్కడ పెట్టుకోవాలి అంటే దేర్ ఈజ్ ఏ పోర్టల్. సో ఆ పోర్టల్ పేరేంటంటే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్. దీన్నే మనం FIFP అని చెప్పి పిలుస్తాము. ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫెసిలిటేషన్ పోర్టల్ అని చెప్పి ఉంటుంది. సో దాంట్లో మనం లాగిన్ అయ్యి గవర్నమెంట్కి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళు ఇక్కడ సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో దట్ ఆ ఫారినర్ ఇంకా చక్కగా ఇన్వెస్ట్మెంట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనమ్మా, రైట్. సో ఇప్పుడు మనం ఎఫ్డిఐకి ఎఫ్పిఐకి మధ్య డిఫరెన్సెస్ చూద్దాం. ఇది కూడా మీకు ఉపయోగపడుతుంది. ఓకేనా. సో ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్కి, ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్ట్మెంట్కి మధ్య డిఫరెన్సెస్ ఏంటి? సో ప్లీజ్ పే అటెన్షన్ ఎవ్రీవన్. సో జాగ్రత్తగా చూడండి. వాట్ ఆర్ ద డిఫరెన్సెస్ బిట్వీన్ ఎఫ్డిఐ యాజ్ వెల్ యాజ్ ఎఫ్పిఐ. సో ఎఫ్డిఐలో మనకి ఇన్వెస్ట్మెంట్ అనేది వేటి మీద ఉంటుంది అంటే ఫిజికల్ అసెట్స్ మీద ఉంటుందన్నమాట. అంటే డైరెక్ట్గా కంపెనీ మీద కానీ, లేకపోతే కంపెనీలో ఉండే ఎక్విప్మెంట్ మీద కానీ. ఓకేనా. సో కంపెనీ యొక్క అసెట్స్ వీటి మీద ఉంటుంది. మరి ఎఫ్పిఐ అనేది దేని మీద ఉంటుంది అంటే సో ఫినాన్షియల్ అసెట్స్ మీద ఉంటుంది. ఓకేనా. సో ఎఫ్పిఐలో ఇన్వెస్ట్మెంట్ అనేది ఫినాన్షియల్ అసెట్స్ మీద ఉంటుంది. అంటే ఎలా అంటే షేర్స్, స్టాక్స్, బాండ్స్. ఓకేనా. సో వీటి మీద ఉంటే అది ఎఫ్పిఐ అంటాం. ఓకే. సో ఒక పర్టికులర్ పర్సన్ మన ఇండియాకి వచ్చి ఎఫ్డిఐ చేశాడు అంటే అతను ఖచ్చితంగా ఆ కంపెనీ యొక్క డే టు డే బిజినెస్ యాక్టివిటీస్లో ఇన్వాల్వ్ అవుతాడు. డే టు డే బిజినెస్ యాక్టివిటీస్లో అతను ఖచ్చితంగా ఇన్వాల్వ్ అవుతాడు. ఎందుకంటే అతను ఎక్కువగా పెట్టుబడి పెట్టాడు కాబట్టి ఆ కంపెనీని బాగా పర్ఫామ్ చేసేలాగా చూస్తాడు. అంతే కదా. ఆ కంపెనీ బాగా పర్ఫామ్ చేస్తేనే అతనికి మంచి ప్రాఫిట్స్ అనేవి వస్తాయి. సో ఆ ప్రాఫిట్స్ రావాలంటే ఇతను ఏం చేస్తాడు? కంపెనీ ఎలా పర్ఫామ్ చేస్తుంది, సో ప్రెజెంట్ ఎక్కడ వీళ్ళకి డ్రాబ్యాక్స్ ఉన్నాయి, ఓకేనా. సో వర్కింగ్ మోడల్ మార్చాలా లేదా, సో ఏమైనా చేంజెస్ తీసుకురావాలా లేదా, ఇలా ప్రతి దాంట్లో ఇతను ఇన్వాల్వ్ అవుతాడనమాట. అదే ఎఫ్పిఐ అయితే డే టు డే బిజినెస్ యాక్టివిటీస్లో అసలు ఇన్వాల్వ్ అవ్వడు. షేర్స్ కొంటాడు, అలా వదిలేస్తాడు అంతే. ఆ కంపెనీ బాగా అదే పర్ఫామ్ చేయాలి. సో ప్రాఫిట్స్ వస్తే ఆ షేర్స్ని అమ్మేసుకొని ఆ ప్రాఫిట్ని తీసుకుంటాడు. లేదు బాగా లాసెస్లో వెళ్ళిపోతే సో వెంటనే అమ్మేసుకొని ఇక సరిదేసుకుంటాడు అంతే. డే టు డే బిజినెస్ యాక్టివిటీస్లోకి అతను ఇన్వాల్వ్ అవ్వడు. ఎందులో? ఎఫ్పిఐలో. నెక్స్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ వచ్చేసరికి ఈ ఇన్వెస్ట్మెంట్ అనేది ఎంతకాలం ఉంటుంది. సో ఎఫ్డిఐ ఏదైతే ఉందో ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో పెట్టుబడులు పెడతారు. అంతే కదా. ఇప్పుడు నేనున్నాను, ఇండియాకి వచ్చి ఒక కంపెనీ మీద నేను ఇన్వెస్ట్మెంట్ చేశాను అంటే సో ఇక నేను ఖచ్చితంగా లాంగ్ టర్మే ఆలోచిస్తాను. అంతేగాని ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్ పెట్టేసి రేపు ఎల్లుండి మళ్ళీ తీసుకొని వెళ్ళిపోను కదా, అవునా. సో ఎఫ్డిఐ ఇన్వెస్ట్మెంట్ ఏదైతే ఉందో ఇది లాంగ్ టర్మ్ పర్స్పెక్టివ్లో చేస్తారు. నెక్స్ట్ ఎఫ్పిఐ ఏదైతే ఉందో ఇది షార్ట్ టర్మ్ అనమాట. ఓకేనా. వస్తారు, మన షేర్స్ కొంటారు, సో షేర్స్ వాల్యూ పెరిగితే అమ్మేసుకుంటారు, వెళ్ళిపోతారు. బాగా లాసెస్లోకి వెళ్ళిపోతుంది, ఇక ఫ్యూచర్లో ఇక రైజ్ అయ్యే ఛాన్స్ లేదు అనుకున్నా సరే అమ్మేసుకొని వెళ్ళిపోతారు అనమాట. అలా ఉంటుంది. ఓకేనా. సో ఎఫ్డిఐ లాంగ్ టర్మ్, ఎఫ్పిఐ షార్ట్ టర్మ్.
అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ డిఫరెన్స్ ఏంటంటే ఈ ఎఫ్డిఐ ట్రాన్సాక్షన్స్ అనేవి ప్రైమరీ మార్కెట్లో జరుగుతాయి. ఎక్కడ? ప్రైమరీ మార్కెట్. ఎఫ్పిఐ అనేది సెకండరీ మార్కెట్లో జరుగుతుంది. ఎఫ్పిఐ హ్యాపెన్స్ ఇన్ సెకండరీ మార్కెట్. దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ది ఇంపార్టెంట్ డిఫరెన్సెస్ బిట్వీన్ ఎఫ్డిఐ అండ్ ఎఫ్పిఐ. సో ఇవి రెండు కాకుండా ఇంకొక పదం కూడా ఉంటుంది. అదేంటంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. ఎవరమ్మా? ఎఫ్ఐఐ, ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్. సో ఇతను ఎలా అంటే ఒక మ్యూచువల్ ఫండ్స్ లాగా వర్క్ చేస్తాడనమాట. అంటే ఒక పర్సన్ ఉంటాడు, లేకపోతే ఒక ఇన్వెస్టర్ ఉంటాడు. ఇతను ఏం చేస్తారంటే రిమైనింగ్ ఫారినర్స్ దగ్గర నుంచి మనీ కలెక్ట్ చేస్తాడు. ఓకేనా? రిమైనింగ్ ఫారినర్స్ దగ్గర నుంచి మనీని కలెక్ట్ చేసి అదర్ కంట్రీస్లో ఉన్న కంపెనీస్ మీద పెట్టుబడులు పెడతారనమాట. ఓకేనా? సో ఇతన్ని మనం ఏమంటామంటే ఫారెన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ అంటాము. సో వీళ్ళు డైరెక్ట్గా వచ్చి పెట్టుబడులు పెట్టరు. ఈ ఫారినర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు డైరెక్ట్గా వచ్చి పెట్టుబడులు పెట్టరు. వీళ్ళు ఏం చేస్తారంటే సింపుల్గా ఇతనికి మనీ ఇచ్చి సో ఈ కంపెనీ మీద పెట్టండి, ఈ కంపెనీ మీద పెట్టండి అని చెప్పి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు. సో దానికి తగ్గట్టుగా ఇతను వైజ్ డెసిషన్స్ తీసుకొని ఇలా పెట్టుబడులు పెడతారనమాట. ఓకే, రైట్. సో ఇలా ఈ ఎఫ్ఐఐస్ ఏవైతే ఉన్నాయో వీళ్ళు మన ఇండియాలోకి వచ్చి పెట్టుబడులు పెట్టాలి అంటే పర్మిషన్ తీసుకోవాలి. ఓకేనా? సో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. సో ఎవరి దగ్గర రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే సెబీ దగ్గర. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ఉంది కదా, సో వీళ్ళ దగ్గర ఈ ఎఫ్ఐఐ వాళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మాత్రమే వీళ్ళు మన ఇండియన్ మార్కెట్లో ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అర్హులు. ఓకేనా? సో ఏ యాక్ట్ ప్రకారం వీళ్ళు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి అంటే సెబీ రెగ్యులేషన్స్ 1995 అండర్ సెక్షన్ 2. ఓకేనా? సో సెబీ రెగ్యులేషన్స్ 1995 అండర్ సెక్షన్ 2 ఖచ్చితంగా ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్ సెబీతో రిజిస్ట్రేషన్ చేయించుకున్న తర్వాత మాత్రమే అతను ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ఎలిజిబుల్ అనమాట. దట్స్ ఇట్. ఓకేనా? సో ఎఫ్డిఐ, ఎఫ్పిఐ అండ్ ఎఫ్ఐఐ. సో ఈ 3 ఇంపార్టెంట్ టర్మ్స్ యొక్క మీనింగ్ ఏంటో మనం తెలుసుకున్నాం. సో ఇప్పుడు ఫారిన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ గురించి చూద్దాం. సో బయింగ్ ఏ కంపెనీ ఇన్ ద టార్గెట్ కంట్రీ. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, ఎక్స్పాండింగ్ ఆపరేషన్స్ ఆఫ్ అన్ ఎగ్జిస్టింగ్ బిజినెస్ ఇన్ దట్ కంట్రీ. ఎస్, ఒక ఎగ్జాంపుల్ కూడా చెప్పుకున్నాం కదా, ఐబిఎం. నెక్స్ట్ వన్, ఇన్వెస్టింగ్ ఇన్ ద షేర్స్ అండ్ స్టాక్స్ ఆఫ్ కంపెనీస్ ఇన్ ద క్యాపిటల్ మార్కెట్. సో షేర్స్ మీద స్టాక్స్ మీద పెడితే అదేమవుతుంది? ఎఫ్పిఐ అవుతుంది, నాట్ ఎఫ్డిఐ. సో ఆప్షన్ డి, బోత్ ఏ అండ్ బి ఆర్ ద కరెక్ట్ ఆన్సర్స్. ఓకేనా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. వెన్ 2 or more countries enter into an agreement to eliminate import quota and tariffs and promote trade among themselves, such a group of countries are said to form a option A, free trade area, option B, custom union, option C, a common market, option D, both B and C. సో ఇక్కడ వాడు ఏమంటున్నాడంటే 2 కానీ అంతకంటే ఎక్కువ కంట్రీస్ ఒక అగ్రిమెంట్కి వచ్చాయన్నమాట. సో ఏ అగ్రిమెంట్ అది? ఈ ట్రేడ్ బ్యారియర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని రిమూవ్ చేసుకున్నారు. దే రిమూవ్డ్ ట్రేడ్ బ్యారియర్స్. సో ట్రేడ్ బ్యారియర్స్ అంటే ఏంటి చెప్తాను చూడండి. ఇది ఇండియా, ఇది యునైటెడ్ స్టేట్స్. సో యునైటెడ్ స్టేట్స్ నుంచి ఒక ప్రోడక్ట్ ఇండియాకి వస్తుంది. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఐఫోన్. ఓకే, మన ఇండియాలో కూడా మొబైల్ ఫోన్స్ని తయారు చేస్తున్నారు. సో ఈ ఐఫోన్కి కాంపిటీషన్గా మన ఇండియాలో తయారయ్యే మొబైల్ యొక్క కాస్ట్ వచ్చేసరికి జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ 50,000 అనుకోండి. అండ్ ఈ ఐఫోన్ యొక్క కాస్ట్ కూడా 50,000 అనుకోండి. ఇప్పుడు మన ఇండియాలో ఐఫోన్ అండ్ మన ఇండియన్ మొబైల్ 50,000కి అవైలబుల్గా ఉంటే సో ఆల్మోస్ట్ చాలామంది ఐఫోన్ కొనడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో ఈ మన ఇండియాలో ఈ ఫోన్స్ని తయారు చేసిన మ్యానుఫ్యాక్చరర్ ఎవరైతే ఉన్నారో అతను లాసెస్లోకి వెళ్ళిపోతారు. సో మన డొమెస్టిక్ మార్కెట్ని కాపాడుకోవటం కోసం ఈ ఐఫోన్ మీద మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తుంది అంటే కొన్ని ట్యాక్సెస్ని వేస్తుంది. ఓకేనా? కొన్ని డ్యూటీస్ని వేస్తుంది అనమాట. సో అలా వేసినప్పుడు ఈ ఐఫోన్ యొక్క కాస్ట్ వచ్చేసరికి ఒక 70,000 అవుతుంది. ఓకేనా? ఇప్పుడు మన వాళ్ళు అంటే కొంతమంది ఒక 50,000 పెట్టి దీన్నే తీసుకుంటారు. ఇంకొంతమంది పర్లేదు నాకు యూఎస్ఏ బ్రాండ్ కావాలి అని అనుకుంటే, ఐఫోనే కావాలి అని అనుకుంటే 70,000 పెట్టి అది తీసుకుంటారనమాట. ఓకేనా? సో ఇక్కడ ఏం జరుగుతుంది? మన డొమెస్టిక్ మార్కెట్ని మనం కాపాడుకుంటున్నాం, బయట నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద మనం ట్యాక్సెస్ని వేస్తున్నాం. సో దీన్నే మనం ట్రేడ్ బ్యారియర్ అని చెప్పి అంటాం. సో అలాగే ఇండియా నుంచి వెళ్ళే ప్రోడక్ట్స్ మీద కూడా యూఎస్ఏ వాళ్ళు కూడా ఇలాగే ట్యాక్సెస్ వేసి మన ప్రోడక్ట్స్ యొక్క ప్రైజెస్ని పెంచుతారు. సో దట్ వాళ్ళ మార్కెట్లో ఉన్న వాళ్ళ ప్రోడక్ట్స్ ఎక్కువగా సేల్ అయ్యేలాగా చూసుకుంటారు. ఇది ప్రతి కంట్రీ చేసే నార్మల్ ఫినామినన్. ఓకే, సో ఇప్పుడు ఏంటంటే యూఎస్ఏకి ఒక థాట్ వచ్చింది, అరే ఐఫోన్ సేల్స్ ఇండియాలో ఎక్కువగా పెరగట్లేదు, సో మనం ఇండియా మార్కెట్ని మనం స్వాధీనం చేసుకోలేకపోతున్నాం,
లేకపోతే ఇండియా కూడా ఉంటుంది. యూఎస్ఏలో మన ప్రోడక్ట్స్ని ఎక్కువగా సేల్ చేయాలి అంటే మన యొక్క ట్రేడ్ బిజినెస్ని ఇంకా ఎక్స్పాండ్ చేసుకోవాలి, ఓకేనా, సేల్స్ పెంచుకోవాలని చెప్పి ఇద్దరికే ఉంటుంది. అప్పుడు ఇద్దరు ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వస్తారు. సో డియర్ యునైటెడ్ స్టేట్స్, మా ఇండియా నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద మీరు ఎక్కువగా టారిఫ్స్ని ఈ ఇంపోర్ట్ కోటాని వేయమాకండి, అలాగే మీ నుంచి వచ్చే ప్రోడక్ట్స్ మీద కూడా మేము కూడా ఎక్కువగా వేయము, ఒక మ్యూచువల్ అగ్రిమెంట్కి వద్దాము. సో మీ ఐఫోన్ మీద మేము ఎక్కువగా ట్యాక్సెస్ వేయం, అలాగే మా ఇండియా నుంచి వచ్చే మొబైల్స్ మీద కూడా మీరు ఎక్కువగా ట్యాక్సెస్ వేయొద్దు అని చెప్పి ఒక అగ్రిమెంట్కి వస్తారనమాట. సో దాన్ని మనం ఏమంటామంటే ఫ్రీ ట్రేడ్ ఏరియా అని చెప్పి పిలుస్తాం, ఓకేనా. సో ఫ్రీ ట్రేడ్ ఏరియా అంటే ఏంటి, ఒక 2 కానీ అంతకంటే ఎక్కువ కంట్రీస్ ఒక అగ్రిమెంట్కి వచ్చి సో ఒకరికొకరు వాళ్ళు విధించుకునే ట్రేడ్ బ్యారియర్స్ని రిమూవ్ చేసుకొని సో ఆ ట్రేడ్ అనేది ఫ్రీగా జరిగే విధంగా ఎటువంటి ట్రేడ్ బ్యారియర్స్ లేకుండా చేసుకుంటే దాన్ని మనం ఫ్రీ ట్రేడ్ ఏరియా అని చెప్పి పిలుస్తాం. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ద ఎంటైర్ క్యాపిటల్ ఆఫ్ ఈసీజీసీ ఈజ్ కాంట్రిబ్యూటెడ్ బై బ్యాంక్స్ ఆర్ ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఆర్ కార్పొరేట్స్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, ఎగ్జిమ్ బ్యాంక్, ఇన్సూరెన్స్ కంపెనీస్. సో ఈసీజీసీ అంటే ఏంటి? సో ఈసీజీసీ ఈజ్ నథింగ్ బట్, ఇది కూడా ఇంపార్టెంట్, సో జాగ్రత్తగా వినండి. సో దీని యొక్క ఫుల్ ఫామ్ వచ్చేసరికి ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో ఈసీజీసీ స్టాండ్స్ ఫర్ ఎక్స్పోర్ట్ క్రెడిట్ గ్యారంటీ కార్పొరేషన్. సో ఈ పర్టికులర్ బాడీ ఏదైతే ఉందో సో ఇట్ ఈస్ హోల్లీ ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, హోల్లీ ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్ అంటే ఏంటి, 100% షేరు సెంట్రల్ గవర్నమెంట్ చేతిలోనే ఉంటుంది, కంప్లీట్ ఓనర్ సెంట్రల్ గవర్నమెంటే అనమాట. ఓకే, సో ఈ బాడీని ఎప్పుడు తీసుకొచ్చారంటే ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1957, ఓకేనా, 1957లో తీసుకొచ్చారు. పర్ఫెక్ట్. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, వాట్ ఈస్ ద ఆబ్జెక్టివ్ ఆఫ్ ఈసీజీసీ? సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే టు ప్రమోట్ ఎక్స్పోర్ట్స్ని ప్రమోట్ చేయాలి. ఎలా ప్రమోట్ చేయాలి చెప్తాను చూడండి. సో దేర్ ఆర్ సమ్ ఇండివిజువల్స్, వీళ్ళు ఎవరు అంటే ఎక్స్పోర్టర్స్ అనమాట. వీళ్ళెవరు, మన ఇండియా యొక్క ఎక్స్పోర్టర్స్. సో వీళ్ళు ఏం చేస్తారు, కొన్ని గూడ్స్ని వేరే కంట్రీస్కి ఎక్స్పోర్ట్స్ చేస్తూ ఉంటారు. సో ఎక్స్పోర్ట్స్ చేయాలి అంటే వీళ్ళకి సమ్ అమౌంట్ ఆఫ్ క్యాపిటల్ కావాలి. సో అందుకోసం ఇలా ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి క్యాపిటల్ని ప్రొవైడ్ చేయడం కోసం ఈ ఈసీజీసీ వర్క్ చేస్తూ ఉంటుందన్నమాట. ఎలా వర్క్ చేస్తుంది అంటే సో మన ఇండియాలో ఉన్న బ్యాంక్స్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది. హే బ్యాంక్, ఇలా ఎవరైనా సరే ఎక్స్పోర్టర్స్ ఉంటే మన ఇండియాలో వాళ్ళు ఏదైనా సరే క్యాపిటల్ కోసం వచ్చి అడిగినప్పుడు మీరు టైమ్లీ ఎడిక్వేట్ అమౌంట్ని ప్రొవైడ్ చేసేయండి, ఓకేనా. ఒకవేళ ఈ ఎక్స్పోర్టర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి అనుకున్నంత విధంగా అంటే బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్స్, జియో పొలిటికల్ సిచ్యువేషన్స్ వల్ల కానీ ఏదైనా ఎకనామిక్ క్రైసిస్ రావటం కానీ అటువంటివి వచ్చినప్పుడు వీళ్ళు ఆశించినంత అమౌంట్ రిటర్న్స్ వీళ్ళకి రావు. సో అప్పుడు వీళ్ళు ఏం చేస్తారు అంటే ఈ బ్యాంక్స్కి కట్టాల్సిన అమౌంట్ కట్టలేరు. సో ఆ టైంలో ఈ ఎక్స్పోర్టర్స్కి హెల్ప్ చేసేదే ఈసీజీసీ అనమాట, ఓకేనా. సో ఈసీజీసీ ఏదైతే ఉందో ఇటు ప్రొవైడ్ క్రెడిట్ ఇన్సూరెన్స్, ఏం చేస్తుందమ్మా, క్రెడిట్ ఇన్సూరెన్స్ ప్రొవైడ్ చేస్తుంది. ఎవరికి, ఎక్స్పోర్టర్స్కి. దట్స్ ఇట్, ఓకేనా, రైట్. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటమ్మా, సో ఈసీజీసీలో ఎవరు ఓనర్గా ఉంటారు, గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే ఓనర్ అనమాట. ఇట్ ఈస్ హోల్లీ ఓన్డ్ బై సెంట్రల్ గవర్నమెంట్, దట్స్ ఇట్. సో ఈ క్వశ్చన్ మీరే ఆన్సర్ చేసేయాలి. సో ఒకసారి చదవండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ బాండ్ త్రూ విచ్ ఇండియన్ ఎంటిటీస్ కెన్ రైజ్ మనీ ఫ్రమ్ ఫారిన్ మార్కెట్స్ ఇన్ రూపీస్ అండ్ నాట్ ఇన్ ఫారిన్ కరెన్సీ, ఓకేనా. సో ఏ బాండ్స్ని ఇష్యూ చేసి మన వాళ్ళు ఫారిన్ కంట్రీస్లో రూపీస్లో మనీని రైజ్ చేస్తారు, నథింగ్ బట్ దే ఆర్ టాకింగ్ అబౌట్ రూపీ డినామినేటెడ్ బాండ్స్, కార్పొరేట్ బాండ్స్, మసాలా బాండ్స్, మున్సిపల్ బాండ్స్, జీరో కూపన్ బాండ్స్. సో ఆన్సర్ ఏంటమ్మా, మసాలా బాండ్స్. సో మసాలా బాండ్స్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ ఎ రూపీ డినామినేటెడ్ బాండ్స్. సో దీనికి సంబంధించిన ఫుల్ ఎక్స్ప్లెనేషన్ సో లాస్ట్ సెషన్లో మనం చూసాం. సో ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే సో ప్రీవియస్ సెషన్స్ కూడా చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్స్ మనం చాలా కవర్ చేసాం ఇప్పటి వరకు. నేను చాలా టాపిక్స్ చెప్పాను, ఓకే. సో ప్లానింగ్స్ గురించి చెప్పాను, 5 year ప్లాన్స్ మనం మాట్లాడుకున్నాం, నీతి ఆయోగ్ గురించి మాట్లాడుకున్నాం, నేషనల్ డెవలప్మెంట్ కౌన్సిల్ గురించి మాట్లాడుకున్నాం, అండ్ ప్లానింగ్ కమిషన్ గురించి మాట్లాడుకున్నాం. సో ఇండిపెండెన్స్కి ముందు ప్లానింగ్ ఎలా ఉండేది అవన్నీ చెప్పాను. అండ్ ముందు బ్యాంకింగ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా చెప్పాను, నేషనల్ ఇన్కమ్కి సంబంధించిన ఇంపార్టెంట్ కాన్సెప్ట్స్ కూడా చెప్పాను,
ఓకే, అగ్రికల్చర్ అయితే చాలా అంటే చాలా కాంప్రహెన్సివ్గా మొత్తం చెప్పుకుంటూ వస్తున్నాం. సో ఈ సెషన్స్ అన్నీ మీరు యూటిలైజ్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. గ్లోబలైజేషన్ డస్ నాట్ ఇంక్లూడ్. సో గ్లోబలైజేషన్లోకి ఏమేమి రావు. సో మనకి అందరికీ తెలిసిన విషయమే ఎల్పిజి రిఫార్మ్స్. సో లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్. సో ఆప్షన్ ఏ చూడండి, రిడక్షన్ ఇన్ ఇంపోర్ట్ డ్యూటీస్. అంటే బయట దేశాల నుంచి వచ్చే గూడ్స్ మీద మనం ఇంపోర్ట్ డ్యూటీస్ని తగ్గిస్తాము అంటున్నాడు. ఎస్, ఇది కరెక్టే. నెక్స్ట్ వన్, అబాలిషన్ ఆఫ్ ఇంపోర్ట్ లైసెన్సింగ్. ఎస్, ఇంపోర్ట్స్ని ఈజీ చేయడానికి ఈ ఇంపోర్ట్ లైసెన్సింగ్ని మనం అబాలిష్ చేసాం. ఓకే. నెక్స్ట్ వన్, ఫ్రీ ఫ్లో ఆఫ్ ఎఫ్డిఐ. ఎస్, మన యొక్క మార్కెట్ని ఓపెన్ చేసి బయట నుంచి ఎక్కువ మంది ఫారిన్ ఇన్వెస్టర్స్ని అట్రాక్ట్ చేస్తున్నాము. అప్పుడే మనకి ఫారెక్స్ రిజర్వ్స్ అనేవి పెరుగుతాయి, డాలర్స్ కూడా పెరుగుతాయి. కాబట్టి మనం బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ క్రైసిస్ నుంచి బయటపడవచ్చు. నెక్స్ట్ వన్, డిస్ఇన్వెస్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ ఈక్విటీస్ ఆర్ పబ్లిక్ సెక్టర్ ఎంటర్ప్రైజెస్. సో ఇక్కడ డిస్ఇన్వెస్ట్మెంట్ అనేది మనకి గ్లోబలైజేషన్లోకి రాదు. సో డిస్ఇన్వెస్ట్మెంట్ కమ్స్ అండర్ ప్రైవేటైజేషన్. ఓకేనా. సో ఆప్షన్ డి రాంగ్ అనమాట. సో ఇక్కడ వాడేం అడిగాడు, గ్లోబలైజేషన్లోకి రానిది ఏంటో అడిగాడు. సో ఈ పర్టికులర్ క్వశ్చన్కి ఆన్సర్ ఏంటంటే ఆప్షన్ డి ఇస్ ద రైట్ ఆన్సర్ ఫర్ దిస్ పర్టికులర్ క్వశ్చన్. ఓకేనమ్మా, రైట్. సో లాస్ట్ వీడియోలో ఒక స్టూడెంట్ అడిగారు, సార్ నాకు డీవాల్యుయేషన్ అర్థం కాలేదు, మళ్ళీ ఒకసారి చెప్పమని. నేను ఆల్రెడీ డీవాల్యుయేషన్, రీవాల్యుయేషన్, అప్రిషియేషన్, డిప్రిషియేషన్ ఈ కాన్సెప్ట్ ప్రీవియస్ సెషన్స్లో చాలాసార్లు చెప్పాను. బట్ మీరు అడిగారు కాబట్టి నేను కొంచెం క్విక్గా చెప్పేశాను. సో జాగ్రత్తగా వినండి. జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్, $1 ఈక్వల్ టు 60 రూపీస్ ఉంది. ఓకేనా. ప్రెసెంట్ $1 ఈక్వల్ టు 60 రూపీస్ ఉంది. మనకేంటంటే 2 టైప్స్ ఆఫ్ సిస్టమ్స్ ఉంటాయి. ఒకటి ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అని చెప్పి ఒకటి ఉంటుంది. నెక్స్ట్ వన్ ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అని చెప్పి ఇంకొకటి ఉంటుంది. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. సో ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో ఏం జరుగుతుంది అంటే ఆ కంట్రీ తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉందో వాళ్ళు డిసైడ్ చేస్తారనమాట. ఏమని? సో ఆ కంట్రీ తాలూకా డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూ ఫారిన్ కరెన్సీతో ఎంత ఉండాలి అంటే ఇప్పుడు ఇండియన్ గవర్నమెంట్ $1 ఈక్వల్ టు 60 అని చెప్పి అనౌన్స్ చేసేయచ్చు. లేదు, ఈ రోజు నుంచి $1 ఈక్వల్ టు 70 రూపీస్ అని చెప్పి అనౌన్స్ చేసేయచ్చు. లేదు, $1 ఈక్వల్ టు 40 రూపీస్ అని చెప్పి అనౌన్స్ చేయొచ్చు అనమాట. సో దీన్ని మనం ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ అని చెప్పి పిలుస్తాము. సో ప్రెసెంట్ ఈ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ని మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఫాలో అవ్వట్లేదు. మన ఇండియా కూడా ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ని ఫాలో అవ్వట్లేదు. ఓకేనా, రైట్. నెక్స్ట్ వన్ ఏంటంటే ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. ఏంటిదమ్మా ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్? సో ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో ఏం జరుగుతుందంటే సో మన డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూ ఫారిన్ కరెన్సీకి ఎగనెస్ట్గా ఎంత ఉండాలి అని చెప్పి ఎవరు డెసిషన్ తీసుకుంటారు అంటే డిమాండ్ అండ్ సప్లై తీసుకుంటుంది అనమాట. ఓకేనా. సో డిమాండ్ అండ్ సప్లై విల్ డిసైడ్. సో వీటినే మనం ఏమంటాము అంటే మార్కెట్ ఫోర్సెస్ అని చెప్పి పిలుస్తాము. ఓకేనా. సో డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని $1 ఈక్వల్ టు 60 ఉండాలా, $1 ఈక్వల్ టు 40 ఉండాలా, $1 ఈక్వల్ టు 70 ఉండాలా అని చెప్పి డిసైడ్ అవుతుంది అనమాట. మనం మార్కెట్కి వదిలేస్తాం. సెంట్రల్ గవర్నమెంట్ కానీ ఆర్బీఐ కానీ ఇక్కడ ఇన్వాల్వ్ అవ్వదు. ఓకేనా. సో మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఇవే ఫాలో అవుతున్నాయి. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ని మెజారిటీ ఆఫ్ ద కంట్రీస్ ఫాలో అవుతున్నాయి. ప్రెసెంట్ ఎవరు ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్ని అంతగా ఫాలో అవ్వట్లేదు. దట్స్ ఇట్. సో ఇక్కడ మీకు తెలియాల్సింది ఏంటంటే అప్రిషియేషన్, డిప్రిషియేషన్, రీవాల్యుయేషన్, డీవాల్యుయేషన్. సో $1 ఈక్వల్ టు 60 రూపీస్ ఉందన్నాను కదా ప్రెసెంట్. సో సెంట్రల్ గవర్నమెంట్ వచ్చి ఈ రోజు నుంచి $1 ఈక్వల్ టు 70 రూపీస్ అని చెప్పి అన్నారనుకోండి. ఇక్కడ ఏం జరిగింది? రూపీ యొక్క వాల్యూ పడిపోయింది. ఏమైంది? రూపీ యొక్క వాల్యూ పడిపోయింది. నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ వచ్చి $1 ఈక్వల్ టు 50 రూపీస్ అని చెప్పింది అనుకోండి. ఇప్పుడు ఏమైంది? రూపీ యొక్క వాల్యూ పెరిగింది. సో ఇలా రూపీ యొక్క వాల్యూ పెరిగితే ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో దీన్ని ఏమంటాము అంటే రీవాల్యుయేషన్ అని చెప్పి పిలుస్తాం. ఏంటిదమ్మా? రీవాల్యుయేషన్ అంటే ఒక కంట్రీ తాలూకా గవర్నమెంట్ తన యొక్క డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూని పెంచితే, ఓకేనా, డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూని ఇంక్రీజ్ చేస్తే దాన్ని మనం రీవాల్యుయేషన్ అని చెప్పి పిలుస్తాము. ఓకే. ఇక్కడ ఎగ్జాంపుల్ ఏం జరిగింది? $1 ఈక్వల్ టు 70 రూపీస్ అంటే ఏమైంది? రూపీ యొక్క వాల్యూ అనేది పడిపోయింది. ఓకేనా. సో దీన్ని ఏమంటాము అంటే
సో ఎప్పుడన్నా సరే ఒక కంట్రీ తాలూకా గవర్నమెంట్ తన డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూని డిక్రీజ్ చేసింది అనుకోండి, దాన్ని మనం డీవాల్యుయేషన్ అని చెప్పి పిలుస్తాం. ఏంటిదమ్మా? డీవాల్యుయేషన్. ఓకేనా? సో డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూని పెంచితే రీవాల్యుయేషన్, డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూని తగ్గిస్తే డీవాల్యుయేషన్. ఇప్పుడు అర్థమైందా? రీవాల్యుయేషన్కి డీవాల్యుయేషన్కి ఇవి రెండు ఎక్కడ జరుగుతాయి? ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో జరుగుతాయి. ఓకే. సో ప్రెసెంట్ మోస్ట్ ఆఫ్ ద కంట్రీస్ ఫాలో అవుతుంది ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టమ్. సో దీంట్లో ఫారిన్ కరెన్సీస్కి ఎగనెస్ట్గా డొమెస్టిక్ కరెన్సీ యొక్క వాల్యూని ఎవరు డిసైడ్ చేస్తారు? మార్కెట్ ఫోర్సెస్ డిసైడ్ చేస్తాయి. ఏంటి ఆ మార్కెట్ ఫోర్సెస్? డిమాండ్ అండ్ సప్లై. సో జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఇందాకలాగే $1 = 60 రూపీస్ ఉంది. సో బికాస్ ఆఫ్ వేరియస్ అదర్ ఫ్యాక్టర్స్, సో డిమాండ్ అండ్ సప్లైని బేస్ చేసుకొని $1 = 70 రూపీస్ అయింది అనుకోండి. ఇక్కడ ఏమైంది? మన రూపీ యొక్క వాల్యూ పడిపోయింది. అంతే కదా? ఒకప్పుడు మన దగ్గర 60 రూపాయలు ఉంటే $1 వచ్చేది. ఇప్పుడు మనకు $1 కావాలంటే ఎంత కావాలి? 70 రూపాయలు కావాలి. అంటే అడిషనల్గా 10 రూపీస్ కావాలి. అంటే మన రూపీ యొక్క వాల్యూ పడిపోయింది. సో ఇటువంటి సిచ్యువేషన్ ఏమని చెప్పి పిలుస్తాము అంటే డెప్రిషియేషన్ అని చెప్పి పిలుస్తాం. ఏంటిదమ్మా? డెప్రిషియేషన్. ఓకే. ఒకవేళ ఇలా కాదు, $1 = 50 రూపీస్ అయింది అనుకోండి. సో ఇక్కడ ఏమైంది? రూపీ యొక్క వాల్యూ పెరిగింది. అంతే కదా? ఒకప్పుడు మనకి 60 రూపీస్ ఉంటే $1 వచ్చేది. ఇప్పుడు జస్ట్ 50 రూపీస్ ఉంటే $1 వచ్చేస్తుంది. అంటే ఇప్పుడు ఏమైంది? మనకి 10 రూపాయలు సేవ్ అయ్యాయి. సో ఈ కండిషన్ని మనం ఏమని చెప్పి పిలుస్తామంటే అప్రిషియేషన్ అని చెప్పి పిలుస్తాం. ఓకేనా? రూపీ యొక్క వాల్యూ పెరిగితే అప్రిషియేషన్, రూపీ యొక్క వాల్యూ తగ్గితే డెప్రిషియేషన్. అంతే తేడా. సో ఏమి లేదమ్మా. సో రూపీ యొక్క వాల్యూ పెరిగిందా తగ్గిందా ఫారిన్ కరెన్సీస్కి ఎగనెస్ట్గా అది చూస్తాం. ఫిక్స్డ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో అయితే రీవాల్యుయేషన్, డీవాల్యుయేషన్ ఈ రెండు పదాలు వాడతాం. ఫ్లోటింగ్ ఎక్స్చేంజ్ రేట్ సిస్టంలో అయితే మనం అప్రిషియేషన్, డెప్రిషియేషన్ ఈ రెండు పదాలు వాడతాం. అంతే. సో ఇప్పుడు మనం చూడాల్సింది ఏంటంటే అడిషనల్గా ఇంపోర్టర్స్ అండ్ ఎక్స్పోర్టర్స్. సో ఎవరికి ఏ టైంలో బెనిఫిట్ అవుతుంది? సో మన రూపీ యొక్క వాల్యూ పడిపోయింది అనుకోండి. ఓకేనా? రూపీ యొక్క వాల్యూ డెప్రిషియేట్ అయితే లేకపోతే డీవాల్యుయేషన్కి గురైతే అప్పుడు ఎవరికి బెనిఫిట్ అంటే ఎక్స్పోర్టర్స్కి బెనిఫిట్. ఓకేనా? జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎక్స్పోర్టర్కి $10 వచ్చాయి అనుకోండి. ఏదైనా ఒక గూడ్ని సో యూఎస్ఏ వాళ్ళకి అమ్మాడు, అతనికి ఒక $10 వచ్చాయి. ఇతను ఏం చేస్తాడు? ఈ $10ని తీసుకొచ్చి మన మార్కెట్లో మార్చుకుంటాడు. సో మార్చుకునేటప్పుడు ఒకప్పుడు సో $10 అంటే 600 రూపీస్ వచ్చేవి. అవునా? ఓకే, 600 రూపీస్ వచ్చాయి. ఇప్పుడు ఏమైంది? రూపీ యొక్క వాల్యూ పడిపోయింది అనమాట, 70 రూపీస్కి పడిపోయింది. ఇప్పుడు మనోడికి ఎంత వస్తాయి? 700 రూపీస్ వస్తాయి. సో ఎక్స్పోర్టర్స్కి బెనిఫిట్ జరుగుతుంది ఎప్పుడు? డీవాల్యుయేషన్ కానీ డెప్రిషియేషన్ కానీ జరిగినప్పుడు. మరి ఇంపోర్టర్స్కి ఎప్పుడు బెనిఫిట్ జరుగుతుంది అంటే రీవాల్యుయేషన్ కానీ అప్రిషియేషన్ కానీ జరిగినప్పుడు, అంటే రూపీ యొక్క వాల్యూ పెరిగినప్పుడు ఇంపోర్టర్స్కి బెనిఫిట్ అనమాట. సో చెప్తాను చూడండి. ఇంపోర్టర్ ఏం చేశాడు? బయట నుంచి ఒక గూడిని ఇంపోర్ట్ చేసుకున్నాడు. ఇతను పే చేయాల్సిన బిల్ వచ్చేసరికి $10. సో $10 ఇతనికి కావాలి అంటే మనోడు ఎంత ఖర్చు పెట్టాలి? 600 రూపీస్ ఖర్చు పెట్టాలి. ఓకే, ఇది నార్మల్ కండిషన్. బట్ ఇప్పుడు ఏమైంది? రూపీ యొక్క వాల్యూ అప్రిషియేట్ అయింది. అంటే ఎంత అయింది? ఇప్పుడు ఇతను జస్ట్ 500 రూపీస్ పే చేస్తే చాలు, ఇతనికి $10 వచ్చేస్తాయి. ఎందుకంటే $1 = 50 రూపీస్ ఉంది కాబట్టి మనకు రూపీ వాల్యూ అప్రిషియేట్ అయింది, లేకపోతే రీవాల్యుయేషన్ జరిగింది కాబట్టి. సో ఒకప్పుడు 600 రూపీస్ పే చేస్తే $10 వచ్చేవి. ఇప్పుడు జస్ట్ 500 పే చేస్తే $10 వచ్చేస్తుంది. ఈ $10ని అతను వేరే వాళ్ళకి పే చేసేస్తాడు. సో ఇక్కడ ఇంపోర్టర్స్కి ఎప్పుడు బెనిఫిట్ జరుగుతుంది అంటే మన రూపీ యొక్క వాల్యూ పెరిగితే ఇంపోర్టర్స్కి బెనిఫిట్ జరుగుతుంది. ఎక్స్పోర్టర్స్కి ఎప్పుడు బెనిఫిట్ జరుగుతుంది అంటే మన రూపీ యొక్క వాల్యూ పడిపోతే. ఓకేనా? మన రూపీ యొక్క వాల్యూ పడిపోతే మన ఎక్స్పోర్టర్స్కి బెనిఫిట్ జరుగుతుంది. సో వీళ్ళు ఏం చేస్తారు? మనకి ఎక్కువగా బెనిఫిట్ జరుగుతుంది కాబట్టి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేసి మనీని సంపాదించడానికి చూస్తారనమాట. సో అప్పుడు ఏం జరుగుతుంది? మన కంట్రీ తాలూకు ఎక్స్పోర్ట్స్ బాగా పెరుగుతాయి. సో దట్ ఫారెక్స్ రిజర్వ్స్ కూడా మన ఇండియాలోకి ఎక్కువగా వస్తూ ఉంటాయి. ఓకేనా? సో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్ పరంగా మనం హెల్దీ కండిషన్లో ఉండొచ్చు. సో అందుకని కొంతమంది అంటే యునైటెడ్ స్టేట్స్ కూడా ఇంతకుముందు మన ఇండియాని మానిటరింగ్ లిస్ట్లో పెట్టారు. ఓకేనా? నిఘా వేశారు మన మీద. ఎందుకు వేశారంటే సో కావాలని ఈ సెంట్రల్ గవర్నమెంట్ అండ్ ఈ ఆర్బీఐ ఎవరైతే ఉన్నారో వీళ్ళు వాళ్ళ కంట్రీ తాలూకా రూపీని డెప్రిషియేట్ చేస్తున్నారు. ఓకేనా? వాళ్ళ యొక్క రూపీని కావాలని డెప్రిషియేట్ చేసుకొని డాలర్ని బాగా స్ట్రాంగ్ చేసుకొని వీళ్ళు ఎక్స్పోర్ట్స్ని బాగా ప్రమోట్ చేసుకుంటున్నారు. సో యూఎస్ఏకి ఇండియాకి మధ్య మనం ట్రేడింగ్ చూసుకున్నప్పుడు ఇండియా యొక్క ఎక్స్పోర్ట్స్ గ్రాడ్యువల్గా బాగా పెరుగుతున్నాయి. ఇది ఎందుకు పెరుగుతుంది అంటే
సో వీళ్ళు కావాలని రూపీ యొక్క వాల్యూని డెప్రిషియేట్ చేసుకుంటున్నారు. ఆర్బీఐ మార్కెట్లో ఉన్న డాలర్స్ని కొనేస్తుంది కావాలని. కొనేయడం ద్వారా మార్కెట్లో డాలర్స్ షార్టేజ్ అవుతున్నాయి. సో డాలర్స్ షార్టేజ్ అయితే రూపీ యొక్క వాల్యూ డాలర్కి ఎగనెస్ట్గా డెప్రిషియేట్ అవుతుంది. సో డెప్రిషియేట్ అయితే ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి బాగా బెనిఫిట్ జరుగుతుంది. సో ఎక్స్పోర్ట్స్ చేసే వాళ్ళకి బాగా బెనిఫిట్ జరుగుతుందని చెప్పి వాళ్ళు ఏం చేస్తారు, ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తారు. ఓకేనా? సో ఇది కథ. ఇప్పుడైతే మనల్ని మానిటరింగ్ లిస్ట్లో నుంచి తీసేశారు, అయిపోయింది. ఓకేనా? రైట్. సో ఐ హోప్ మీకు ఇప్పుడైనా అర్థమైందని అనుకుంటున్నాను. రీవాల్యుయేషన్, డీవాల్యుయేషన్ అండ్ అప్రిషియేషన్, డెప్రిషియేషన్. ఓకేనమ్మా? రైట్. సో లాస్ట్ క్లాస్లో నేను చెప్పిన విధంగానే మీకు ఇప్పుడు 20th లైవ్ స్టాక్ సెన్సస్ గురించి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్తాను. సో అందరూ నోట్ డౌన్ చేసుకోండి. సో లెట్స్ డిస్కస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ రిగార్డింగ్ 20th లైవ్ స్టాక్ సెన్సస్. సో మనకి యాక్చువల్గా ఈ లైవ్ స్టాక్ సెన్సస్ అనేది ఎప్పటి నుంచి మనం స్టార్ట్ చేసాము అంటే ఫ్రమ్ 1919, 1920 ఆన్వర్డ్స్. సో రెగ్యులర్గా మనం కండక్ట్ చేస్తాం, అది కూడా వన్స్ ఇన్ ఎవ్రీ 5 years. వన్స్ ఇన్ ఎవ్రీ 5 years. సో ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి మనం లైవ్ స్టాక్ సెన్సస్ని కండక్ట్ చేస్తాము. ఓకేనా? సో ఇది 20th లైవ్ స్టాక్ సెన్సస్ అనమాట. సో 2019. ఓకే, పర్ఫెక్ట్. సో ఈ పర్టికులర్ లైవ్ స్టాక్ సెన్సస్ని ఎవరు కండక్ట్ చేస్తారంటే, ఏ మినిస్ట్రీ కండక్ట్ చేస్తుంది అంటే ఇట్ కమ్స్ అండర్ మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ, మినిస్ట్రీ ఆఫ్ ఫిషరీస్, యానిమల్ హస్బెండరీ అండ్ డైరీయింగ్. వీళ్ళు కండక్ట్ చేస్తారనమాట. ఓకేనా? రైట్. అండ్ ఈ పర్టికులర్ 20th లైవ్ స్టాక్ సెన్సస్కి ఒక ఇంపార్టెన్స్ ఉంది. ఏంటిది అంటే ఫర్ ద ఫస్ట్ టైం డేటా కలెక్షన్ కోసం. ఓకేనా? సో లైవ్ స్టాక్ యొక్క డేటా కలెక్షన్ కోసం వీళ్ళు ఈ లైవ్ స్టాక్ సెన్సస్లో ట్యాబ్స్ని అండ్ కంప్యూటర్ డివైజెస్ని యూజ్ చేశారనమాట. ఓకేనా? ట్యాబ్స్ అండ్ కంప్యూటర్ డివైజెస్ని యూజ్ చేశారు. ఇంతకుముందు లైవ్ స్టాక్ సెన్సస్లో మాన్యువల్గా ఆన్ పేపర్ మీద వీళ్ళు నోట్ చేసుకునే వాళ్ళు. ఇప్పుడు ఏం జరిగిందంటే ఫర్ ద ఫస్ట్ టైం టెక్నాలజీని యూజ్ చేసి ఈ 20th లైవ్ స్టాక్ సెన్సస్ని కండక్ట్ చేశారు. ఇది ఒక స్టేట్మెంట్గా పెట్టే ఛాన్స్ ఉంది. ఓకేనా? ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లాగా ఉంది అని చెప్పి మనం ఎలిమినేట్ చేసే ఛాన్స్ ఉంటుంది. బట్ ఇది ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ కాదు, ఇది రైట్ అనమాట. అంతే కదా? నేను మీకు చెప్పింది అర్థమైందని అనుకుంటున్నాను. వాడేమంటాడంటే ఇప్పటి వరకు ఏ లైవ్ స్టాక్ సెన్సస్లో మనకి ట్యాబ్స్ని కానీ కంప్యూటర్స్ని కానీ ల్యాప్టాప్స్ కానీ యూజ్ చేయలేదు. ఫర్ ద ఫస్ట్ టైం 20th లైవ్ స్టాక్ సెన్సస్లో యూజ్ చేశారు అని చెప్పి ఇస్తాడు. సో ఇది కొంచెం ఎక్స్ట్రీమ్ స్టేట్మెంట్ లాగా ఉంది. సో ఇది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉందని చెప్పి దీన్ని మనం తీసేయచ్చు ఒకవేళ తెలియకపోతే. సో అందుకని ఇటువంటి యూనిక్ పాయింట్స్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? రైట్. మరి ఈ డేటా కలెక్షన్ కోసం ఏ బాడీ మనకి హెల్ప్ చేసింది? ఓకేనా? ఈ టెక్నాలజీ పరంగా, ఈ పోర్టల్స్ పరంగా, ఈ ట్యాబ్స్ కంప్యూటర్స్ పరంగా మనకి హెల్ప్ చేసిన బాడీ ఏంటంటే నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్. ఓకేనా? నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ విచ్ కమ్స్ అండర్ మైటీ. సో మైటీ అంటే తెలుసు కదా, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. సో వీళ్ళు హెల్ప్ చేశారనమాట డేటా కలెక్షన్ కోసం. ఓకే, రైట్. ఇప్పుడు మనం డేటా చూద్దాం. సో కొంచెం ఇంపార్టెంట్ డేటా చూద్దాం. సో మొత్తం డేటా గుర్తుపెట్టుకోవడం కష్టం. సో ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్తాను. సో వాటిని మీరు రెప్లికేట్ చేసుకుని గుర్తుపెట్టుకోండి. సో టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఇన్ ఇండియా ఈ సెన్సస్ ప్రకారం. సో 20th లైవ్ స్టాక్ సెన్సస్ ప్రకారం టోటల్ లైవ్ స్టాక్ యొక్క పాపులేషన్ ఎంత ఉంది అంటే సో ఇట్ వాజ్ 535.78 million. మనకి గుర్తుండడం కోసం వీ కెన్ రైట్ ఇట్ యాజ్ 53.6 crores. ఓకేనా? సో లైవ్ స్టాక్ యొక్క పాపులేషన్ ఎంత అకార్డింగ్ టు 20th లైవ్ స్టాక్ సెన్సస్ 535.78 million. దీన్ని మనం 53.6 crores లాగా రాసుకోవచ్చు. నెక్స్ట్ వన్ టోటల్ బోవిన్ పాపులేషన్. సో బోవిన్ పాపులేషన్ అంటే దీంట్లోకి ఏమేమి వస్తాయంటే క్యాటిల్, బఫెల్లో, మిథున్ అండ్ యాక్. సో వీటి యొక్క పాపులేషన్ ఎంత ఉంది అంటే 302.79 million. సో దీన్ని మనం 30 crores లాగా రాసుకోవచ్చు. ఓకే, ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే 2012 సెన్సస్తో కంపేర్ చేసినప్పుడు
2019 సెన్సస్లో లైవ్ స్టాక్ యొక్క పాపులేషన్ పెరిగిందా తగ్గిందా అంటే పెరిగింది. ఎంత శాతం పెరిగింది అంటే 4.6% పెరిగిందనమాట. మోస్ట్ ఇంపార్టెంట్, టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఇన్ ఇండియా 535.78 మిలియన్, 53.6 crores లాగా రాసుకోవచ్చు. సో 2012 లైవ్ స్టాక్ సెన్సస్తో కంపేర్ చేస్తే ఈ లైవ్ స్టాక్ సెన్సస్లో మనకి తెలిసింది ఏంటంటే, సో లైవ్ స్టాక్ పాపులేషన్ పెరిగింది. ఎంత శాతం పెరిగింది అంటే 4.6% పెరిగిందనమాట. ఓకేనా, రైట్. అలాగే బోవిన్ పాపులేషన్ కూడా పెరిగింది ప్రీవియస్ సెన్సస్తో కంపేర్ చేస్తే. సో ఎంత పెరిగింది అంటే జస్ట్ 1% పెరిగింది. ఓకేనమ్మా, రైట్. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే క్యాటిల్ పాపులేషన్ కూడా చూద్దాం. ఎందుకు చెప్తానో చూడండి. సో క్యాటిల్ పాపులేషన్ ఎంత ఉంది ఈ లైవ్ స్టాక్ సెన్సస్ ప్రకారం అంటే 192.49 మిలియన్, అంటే ఎంత 19.2 crores అనమాట. ఇక్కడ మీరు కానీ గమనిస్తే టోటల్ బోవిన్ పాపులేషన్ ఎంత, సో 302 మిలియన్స్ అనమాట. అవునా, టోటల్ బోవిన్ పాపులేషన్ వచ్చేసరికి 302 మిలియన్స్. దీంట్లో క్యాటిల్ అనేది ఒక సబ్ కేటగిరీ. సో మనం యాక్చువల్గా క్యాటిల్ చూస్తే ఎంత ఉంది, 192.49 మిలియన్స్ ఉంది. అంటే ఏంటి, బోవిన్లో మేజర్ కాంట్రిబ్యూషన్ ఎవరు చేస్తున్నారు, క్యాటిల్ చేస్తుంది. మోస్ట్ ఇంపార్టెంట్, బోవిన్ కేటగిరీలో 4 ఉంటాయి: క్యాటిల్, బఫెలో, మిథున్, యాకు. ఈ 4గిట్లో మేజర్ కాంట్రిబ్యూటర్ ఎవరు, క్యాటిల్. 192.49 మిలియన్ కాంట్రిబ్యూట్ చేస్తుంది అనమాట బోవిన్ పాపులేషన్లో. ఓకేనమ్మా, రైట్. నెక్స్ట్ వన్ వచ్చేసరికి షీప్. సో షీప్ పాపులేషన్ ఎంత ఉంది అంటే 7.4 crores. పెరిగిందా తగ్గిందా అంటే పెరిగింది. ఎంత పెరిగింది అంటే 14.1% పెరిగిందనమాట. చాలా ఎక్కువగా పెరిగింది. షీప్ యొక్క పాపులేషన్ చాలా పెరిగింది, 14.1% పెరిగింది. సో ప్రెజెంట్ పాపులేషన్ వచ్చేసరికి 7.4 crores. నెక్స్ట్ వన్ గోట్. సో గోట్ యొక్క పాపులేషన్ వచ్చేసరికి 15 crores. సో ఇది ఎంత పెరిగింది అంటే 10.1% పెరిగింది. ఓకేనా, రైట్. సార్ ఇంత డేటా చెప్తున్నారు, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలంటే లేదు, ఒక ట్రెండ్ని గుర్తుపెట్టుకోవాలి. ఏంటిది ఆ ట్రెండ్ అనేది, జస్ట్ ఒక 2 minutes వెయిట్ చేయండి, మీకు అర్థమవుతుంది. ఓకేనా, ఇప్పుడు దాకా నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను. ఏమని, లైవ్ స్టాక్ పాపులేషన్ చెప్పాను, పెరిగిందా తగ్గిందా, పెరిగింది. బోవిన్ పాపులేషన్ చెప్పాను, పెరిగిందా తగ్గిందా, పెరిగింది. క్యాటిల్ పాపులేషన్ చెప్పాను, ఇది పెరిగిందా తగ్గిందా, అఫ్ కోర్స్ ఇది కూడా పెరిగింది. ఇది ఎంత పెరిగిందంటే 0.8% పెరిగింది. షీప్ పాపులేషన్ పెరిగింది 14.1%. గోట్ పాపులేషన్ పెరిగింది 10.1%. ఓకేనా, సో తగ్గినవి తర్వాత వస్తాయి, అవి గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. ఓకేనా, ఏ పర్టికులర్ లైవ్ స్టాక్ యొక్క పాపులేషన్ అనేది తగ్గుతుందో అది మనం గుర్తుపెట్టుకుంటే మిగతాయి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. సో తగ్గినవి గుర్తుపెట్టుకుంటే ఒకవేళ వాటి స్టేట్మెంట్లో పెట్టవచ్చు. సో అప్పుడు మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకేనమ్మా, రైట్. సో చూడండి, నెక్స్ట్ ఇప్పుడు మనం చూడాల్సింది పిగ్స్. సో పిగ్స్ యొక్క పాపులేషన్ ఎంత ఉంది అంటే, సో ఇట్ వాజ్ అరౌండ్ 9.06 మిలియన్. ఏంటిదమ్మా, 9.06 మిలియన్. సో మరి ప్రీవియస్ సెన్సస్తో కంపేర్ చేస్తే ఇది పెరిగిందా తగ్గిందా అంటే ఇది తగ్గిందనమాట. సో పిగ్స్ యొక్క పాపులేషన్ అనేది ఇండియాలో డిక్లైన్ అయింది. ఎంత అంటే భారీగా తగ్గింది, 12.03% తగ్గింది ప్రీవియస్ సెన్సస్తో కంపేర్ చేస్తే. సో ఇది గుర్తుపెట్టుకోవాలి ఖచ్చితంగా. నెక్స్ట్, హార్సెస్ అండ్ పోనీస్. హార్సెస్ అండ్ పోనీస్. సో వీటి యొక్క పాపులేషన్ ఎంత ఉంది అంటే 3.4 lakh, జస్ట్ 3.4 lakh. సో ప్రీవియస్ సెన్సస్తో కంపేర్ చేసినప్పుడు ఇది పెరిగిందా తగ్గిందా అంటే డిక్లైన్డ్ అనమాట, తగ్గింది. సో ఇది ఎంత తగ్గింది అంటే, సో చాలా అంటే చాలా డ్రాస్టికల్గా తగ్గింది, 45.6% తగ్గింది, చాలా డ్రాస్టికల్గా తగ్గింది. సో గమనించండి. నెక్స్ట్ మనం చూడాల్సింది మ్యూల్స్. సో మ్యూల్స్ అంటే తెలుసు కదా, డాంకీకి హార్స్కి మధ్య హైబ్రిడ్ అనమాట, క్రాస్ బ్రీడ్. సో దాన్ని మనం మ్యూల్స్ అంటాం. సో దీని యొక్క పాపులేషన్ వచ్చేసరికి 84,000. ఎంత, 84,000. మరి దీని యొక్క పాపులేషన్ పెరిగిందా తగ్గిందంటే ఇది కూడా డిక్లైన్డే. సో ఎంత తగ్గింది అంటే, సో చాలా ఎక్కువ తగ్గింది, 57.1% డిక్రీజ్ అయింది ప్రీవియస్ సెన్సస్తో కంపేర్ చేస్తే. ఓకేనా, పిగ్స్ తగ్గింది, హార్సెస్ అండ్ పోనీస్ తగ్గాయి, మ్యూల్స్ కూడా తగ్గాయి. నెక్స్ట్ వన్ డాంకీస్. సో డాంకీస్ యొక్క పాపులేషన్ వచ్చేసరికి అకార్డింగ్ టు 20th లైవ్ స్టాక్ సెన్సస్ 1.2 lakh. 1.2 lakh. మరి ఇది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా అంటే ఇది కూడా డిక్రీజ్ అయింది. సో ఎంత శాతం డిక్రీజ్ అయిందంటే హైయెస్ట్ 61.23%.
ఓకేనా. పిగ్స్, హార్సెస్, మ్యూల్స్, డాంకీస్ వీటన్నిటిలో కంపేర్ చేసినప్పుడు దేని యొక్క పాపులేషన్ బాగా తగ్గిపోయింది అంటే డాంకీస్ యొక్క పాపులేషన్ అనేది బాగా తగ్గిపోయింది. ఓకే. నెక్స్ట్ వన్ వచ్చేసరికి యాక్. సో యాక్ యొక్క పాపులేషన్ వచ్చేసరికి 58,000. సో దీని యొక్క పాపులేషన్ కూడా తగ్గింది. సో ఎంత శాతం డిక్లైన్ అయిందంటే 24.67% తగ్గింది. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ప్రీవియస్ స్లైడ్లో ఇంక్రీజ్ అయినవి కొన్ని ఇంపార్టెంట్వి చెప్పాను, ఈ స్లైడ్లో మాత్రం డిక్రీజ్ అయినవి మాత్రమే చెప్తున్నాను. సో వీటిని మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి, వీటి మీద క్వశ్చన్ స్టేట్మెంట్ లాగా ఫామ్ అయ్యే ఛాన్స్ ఉంది కాబట్టి చెప్తున్నాను. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి క్యామెల్స్, ఒంటెలు. సో క్యామెల్స్ తెలుసు కదా, రాజస్థాన్ ఆ సైడ్ ఉంటాయి. సో దీని యొక్క పాపులేషన్ వచ్చేసరికి 2.5 lakh అంట. మరి ఇది ఇంక్రీజ్ అయిందా డిక్రీజ్ అయిందా ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేస్తే డిక్లైన్డ్. ఎంత డిక్లైన్డ్? 37.1%. దట్స్ ఇట్. ఓకేనా. ఈ 6 గుర్తుపెట్టుకోండి: పిగ్స్, హార్సెస్ అండ్ పోనీస్, మ్యూల్స్, డాంకీస్, యాక్, క్యామెల్. సో వీటిలో భారీగా తగ్గింది ఏంటంటే డాంకీస్ అనమాట. సో డాంకీస్ యొక్క పాపులేషన్ ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేస్తే 61.23% తగ్గింది. ఓకేనా. రైట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, సో లెట్స్ లుక్ ఎట్ ద పాపులేషన్ ఆఫ్ పౌల్ట్రీ. సో పౌల్ట్రీ యొక్క పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంటుంది మన ఇండియాలో. సో 20th లైవ్ స్టాక్ సెన్సస్ ప్రకారం మన ఇండియాలో ఎంత పాపులేషన్ పౌల్ట్రీది ఉంది అంటే 851.81 million. ఓకేనా. అంటే అరౌండ్ 85 crores అనమాట. ఓకే. సో లైవ్ స్టాక్ పాపులేషన్ కంటే పౌల్ట్రీ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది. మరి ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేసినప్పుడు ఈ పౌల్ట్రీ యొక్క పాపులేషన్ పెరిగిందా తగ్గిందా అంటే అఫ్కోర్స్ ఇంక్రీజ్ అయింది. సో ఎంత శాతం ఇంక్రీజ్ అయింది అంటే 16.8% పెరిగింది. ఓకేనా. రైట్. సో ఒకసారి ఈ పిక్చర్స్ చూడండి. ఈ పిక్చర్స్ని నేను స్ట్రైట్గా 20th లైవ్ స్టాక్ సెన్సస్ PDF నుంచి తీసుకొచ్చి మీకు చెప్తున్నాను. సో జాగ్రత్తగా వినండి. సో 2012 సెన్సస్ ప్రకారం పాపులేషన్ ఇచ్చాడు, 2019 పాపులేషన్ ఇచ్చాడు, పర్సంటేజ్ గ్రోత్ ఇచ్చాడు. పాపులేషన్ అంటే మనది కాదమ్మా, లైవ్ స్టాక్ది. ఓకే. రైట్. సో 2012 ప్రకారం లైవ్ స్టాక్ పాపులేషన్ వచ్చేసరికి 512 million, అంటే అరౌండ్ 51 crores. సో 2019 వచ్చేసరికి 535.78. ఇందాక నేను రాసి కూడా ఇదే చెప్పాను, అంటే అరౌండ్ 53.5 crores. సో మనం 53.6 crores అనుకుందాం. సో గ్రోత్ ఎంత వచ్చింది? 4.63% గ్రోత్ అనమాట. ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేస్తే మన యొక్క గ్రోత్ ఎంత? 4.63%. సో ఈ లైవ్ స్టాక్ సెన్సెస్లో మేజర్ కాంట్రిబ్యూటర్ ఎవరెవరు ఉన్నారో ఒకసారి చూద్దాం పదండి. సో మేజర్ కాంట్రిబ్యూటర్ ఫస్ట్ ప్లేస్లో మనకి క్యాటిల్ ఉంది. సో చూడండి, క్యాటిల్ ఎంత కాంట్రిబ్యూట్ చేస్తుంది? 192 million అనమాట. సో క్యాటిల్లో మనకి గ్రోత్ ఎంత? 0.83%. బఫెల్లో చూడండి 109 million, షీప్ 74 million, గోట్ 148 million. అంటే ఇక్కడ ఫస్ట్ ప్లేస్ మనం క్యాటిల్కి ఇవ్వచ్చు, క్యాటిల్ ఫస్ట్ ప్లేస్. సెకండ్ ప్లేస్ ఎవరికి? గోట్. అంతే కదా, గోట్ 148 million ఉంది. థర్డ్ ప్లేస్ ఎవరికి? బఫెల్లో. సో బఫెల్లో ఎంత ఉంది? 109 ఉంది. నెక్స్ట్ ఆఫ్ కోర్స్ షీప్ అనమాట. ఫోర్త్ ప్లేస్ షీప్. సో షీప్ యొక్క పాపులేషన్ 74 million ఉంది. నెక్స్ట్ పిగ్, సో 9 million. ఓకేనా. సో మిథున్ 0.38, 0.6, 0.34, 0.08. ఇదంతా అవసరం లేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది క్యాటిల్ మేజర్ కాంట్రిబ్యూటర్. దట్స్ ఇట్. ఓకే. ఇక్కడ గ్రోత్ వచ్చేసరికి సో కొన్ని యానిమల్స్ యొక్క గ్రోత్ అనేది పెరిగింది ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేస్తే, కొన్ని యానిమల్స్ యొక్క గ్రోత్ అనేది తగ్గింది. సో వేటివి తగ్గాయి, ఎంతెంత తగ్గాయి కూడా నేను లాస్ట్ స్లైడ్లో రాశాను, ఇక్కడ కూడా ఒకసారి చూద్దాం పదండి. సో పిగ్స్, సో పిగ్స్ యొక్క గ్రోత్ తగ్గింది. ఎంత? 12.03% తగ్గింది. నెక్స్ట్ యాక్ యొక్క పర్సంటేజ్ కూడా తగ్గింది, 25% తగ్గింది. హార్సెస్ అండ్ పోనీస్ 45.58% డిక్రీజ్ అయిందనమాట. మ్యూల్స్ 57% తగ్గింది. అన్నిటికంటే ఏ యానిమల్ యొక్క పాపులేషన్ బాగా తగ్గింది? డాంకీ. ఎంత? 61.23% తగ్గింది. నెక్స్ట్ క్యామెల్. సో క్యామెల్ది కూడా తగ్గింది, 37% తగ్గిందనమాట. ఓకేనా. రైట్. ఇక్కడ ఒక పై చార్ట్ ఇచ్చాడు చూడండి. సో టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ మనం 100% తీసుకుంటే దాంట్లో మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసరికి క్యాటిల్, ఆల్రెడీ చెప్పుకున్నాం. సో ఎంత? అరౌండ్ 36% ఇదే కాంట్రిబ్యూట్ చేస్తుంది. సో ఈ 100%లో 36% ఓన్లీ క్యాటిలే ప్రొవైడ్ చేస్తుంది. సెకండ్ ప్లేస్ ఎవరికి ఇచ్చాం? గోట్కి ఇచ్చాం. సో గోటే ఉంది చూడండి, 27.80%. థర్డ్ ప్లేస్ బఫెల్లో. ఫోర్త్ ప్లేస్ షీప్ అనమాట. ఫిఫ్త్ ప్లేస్ పిగ్. నెక్స్ట్ అదర్స్లోనే ఇవన్నీ వస్తాయి. ఓకేనా. మిథున్ కానీ యాక్ కానీ
సో ఇవన్నీ మనకి అదర్స్లోకి వస్తాయి అన్నమాట. అర్థమైంది. ఇప్పుడు ఒక క్లారిటీ వచ్చింది కదా. మేజర్ కాంట్రిబ్యూటర్ క్యాటిల్, సెకండ్ ప్లేస్ గోట్, థర్డ్ ప్లేస్ బఫెల్లో, ఫోర్త్ ప్లేస్ షీప్, ఫిఫ్త్ ప్లేస్ వచ్చేసరికి పిగ్. సో మనం ఇక్కడ ఏదైతే టేబుల్ చూసి రాసుకున్నామో దాన్ని వాడు పై చార్ట్లో కూడా రిప్రజెంట్ చేశారు. అంటే ఏంటి అర్థం, మనం కరెక్ట్ డైరెక్షన్లో ప్రిపేర్ అవుతున్నామని అర్థం. ఓకే, రైట్. సో అందరూ అటెన్షన్ పే చేసి ఈ టేబుల్ని చూడండి. ఇది ముఖ్యంగా మనకి చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నాను మీకు అర్థమవుతుంది, వెయిట్ చేయండి. సో ఒక పక్క స్టేట్స్ నేమ్స్ ఇచ్చాడు, ఇంకో పక్క ఆ స్టేట్స్లో పాపులేషన్ 2012లో ఎంత ఉంది, లైవ్ స్టాక్ యొక్క పాపులేషన్ 2019లో ఎంత ఉంది, అండ్ పర్సంటేజ్ చేంజ్ ఎంత వచ్చింది. అంటే ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేస్తే ఈ 20th లైవ్ స్టాక్ సెన్సెస్లో ఈ స్టేట్లో లైవ్ స్టాక్ యొక్క పాపులేషన్ పెరిగిందా తగ్గిందా, పెరిగితే ఎంత పెరిగింది, తగ్గితే ఎంత తగ్గింది. సో ఏ స్టేట్స్లో ఎక్కువగా గ్రోత్ కనిపించింది, అది చాలా ఇంపార్టెంట్. మనకి లైవ్ స్టాక్ పాపులేషన్ అనేది హైయెస్ట్ ఉత్తరప్రదేశ్లో ఉంటుంది. ఒకనా లైవ్ స్టాక్ పాపులేషన్ అనేది హైయెస్ట్ యూపీలో ఉంటుంది. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే లైవ్ స్టాక్ పాపులేషన్ గ్రోత్ ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ అనేది వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్, సెకండ్ ప్లేస్ మన తెలంగాణ. అందుకనే చెప్తున్నాను తెలంగాణ సెకండ్ ప్లేస్. ఇది అడిగే ఛాన్స్ ఉంది మీకు 20th లైవ్ స్టాక్ సెన్సస్ ప్రకారం. సో లైవ్ స్టాక్ యొక్క పాపులేషన్ గ్రోత్ రేట్ని మనం గమనిస్తే ఫస్ట్ ప్లేస్ వెస్ట్ బెంగాల్, సెకండ్ ప్లేస్ తెలంగాణ. టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువగా ఉంది అంటే యూపీ. ఎక్కడ బాగా ఇంక్రీజ్ అయింది అంటే ఫస్ట్ వెస్ట్ బెంగాల్, సెకండ్ తెలంగాణ. సో ఈ టేబుల్ని చూస్తే క్లారిటీగా అర్థమవుతుంది, చూడండి. ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి యూపీ. సో యూపీలో 2012లో వచ్చేసరికి 68.7 మిలియన్ ఉంటే 67.8 మిలియన్ ఉందన్నమాట. ఓకేనా. మరి పెరిగిందా తగ్గిందా అంటే కోర్స్ తగ్గింది. ఎంత తగ్గింది, 1.35% తగ్గింది. ఓకే, ఎస్, యూపీనే హైయెస్ట్ అనమాట. సో ప్రజెంట్ లైవ్ స్టాక్ పాపులేషన్ ఎక్కడ ఎక్కువగా ఉందంటే యూపీనే. బట్ ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేసినప్పుడు ఈ సెన్సెస్లో లైవ్ స్టాక్ యొక్క పాపులేషన్ అనేది తగ్గిపోయింది యూపీలో. సో ఇది కూడా గుర్తుపెట్టుకోండి, యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది లైవ్ స్టాక్ టోటల్ పాపులేషన్ ప్రకారం. బట్ గ్రోత్ పరంగా ఇక్కడ నెగిటివ్ గ్రోత్ రేట్. నెక్స్ట్ సెకండ్ ప్లేస్ వచ్చేసరికి రాజస్థాన్. సో రాజస్థాన్లో ఒకప్పుడు 57.7 మిలియన్ ఉంటే ఇప్పుడు 56.8 మిలియనే ఉంది. పెరిగిందా తగ్గిందా, తగ్గింది. ఎంత తగ్గింది, 1.66% తగ్గిందనమాట. థర్డ్ ప్లేస్ మధ్యప్రదేశ్. సో ఇక్కడ పెరిగింది. ఎంత పెరిగింది, 11.81% పెరిగింది. చాలా బాగానే పెరిగింది. నెక్స్ట్ వెస్ట్ బెంగాల్. సో వెస్ట్ బెంగాల్లో 2012లో వచ్చేసరికి 30.3 మిలియన్ ఉంటే సో 2019లో 37.4 మిలియన్కి వచ్చింది. మరి ఎంత పెరిగింది, 23.32% పెరిగింది అనమాట. అందుకని ఇది ఫస్ట్ ప్లేస్లో పెట్టాం. ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేసినప్పుడు ఈసారి లైవ్ స్టాక్ పాపులేషన్ బాగా పెరిగింది. సో ఆ పర్సంటేజ్ గ్రోత్ రేట్ ఏదైతే ఉందో సో దాని పరంగా చూస్తే వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్. సో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసరికి బీహార్. సో బీహార్లో 32.9 మిలియన్ పాపులేషన్ ఉంది 2012లో. సో ప్రజెంట్ వచ్చేసరికి 36.5. సో పెరిగింది కాబట్టి సో ఎంత పెరిగిందంటే 10.67% పెరిగింది. నెక్స్ట్ సిక్స్త్ ప్లేస్ వచ్చేసరికి ఏపీ, ఆంధ్రప్రదేశ్. సో 2012 ప్రకారం 29.4% ఉండేది, ఇప్పుడు 34%కి పెరిగింది. సో ఎంత గ్రోత్ రేట్ అంటే 15.79%. సో అరౌండ్ మనం 16% వేసుకోవచ్చు ఏపీకి. నెక్స్ట్ మహారాష్ట్ర. సో మహారాష్ట్ర కూడా అంతే, 32.5 నుంచి 33కి వచ్చింది. సో 1.61% పెరిగింది. సో ఇది మనకి ఇంపార్టెంట్. సో తెలంగాణ. సో తెలంగాణలో 2012లో 26.7 మిలియన్. సో 2019కి వచ్చేసరికి 32.6 మిలియన్. సో ఎంత పెరిగింది, 22.21% పెరిగింది. సో సెకండ్ ప్లేస్ అనమాట. ఓకేనా. సో గ్రోత్ పరంగా చూస్తే ఫస్ట్ ప్లేస్ ఎవరికి ఇచ్చాం, వెస్ట్ బెంగాల్. సెకండ్ ప్లేస్ తెలంగాణ. సో తెలంగాణ తర్వాత ఇంకెవరు ఉన్నారు, ఏపీనేనా, చూడండి ఒకసారి. సో వెస్ట్ బెంగాల్ అయిపోయింది. సో 22 ఇది. అండ్ నెక్స్ట్ ఇంకేది ఉంది, 11.81, 15.79 మనదే ఏపీ. సో ఏపీ థర్డ్ అమ్మా. సో చూశారు కదా, అంతా హ్యాపీయే. సో కర్ణాటక 27.7, 29 అయింది. సో 4.70% పెరిగింది. సో గుజరాత్ 27.1, 26.9. సో 0.95% తగ్గింది. ఓకేనా. సో ఈ టేబుల్ నుంచి మనం తెలుసుకోవాల్సిన పాయింట్స్ ఏంటంటే సో యూపీ ఫస్ట్ ప్లేస్లో ఉంది టోటల్ లైవ్ స్టాక్ పాపులేషన్ ప్రకారం. మరి పర్సంటేజ్ గ్రోత్ రేట్ ప్రకారం చూస్తే యూపీలో నెగిటివ్ గ్రోత్ రేట్. అండ్ ఏపీ వచ్చేసరికి సిక్స్త్ ప్లేస్లో ఉంది. అండ్ గ్రోత్ రేట్ పరంగా చూస్తే థర్డ్ ప్లేస్ అనమాట. ఓకేనా. సో పర్సంటేజ్ పరంగా చూస్తే గ్రోత్ రేట్ అనేది ఏపీలో థర్డ్ ప్లేస్.
నెక్స్ట్ మనం చూడాల్సింది వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్ ఫస్ట్ ప్లేస్లో ఉంది. నెక్స్ట్ మన తెలంగాణ సెకండ్ ప్లేస్లో ఉంది. అండ్ ఏపీ థర్డ్ ప్లేస్లో ఉంది. ఓకేనా, రైట్. సో ఈ టేబుల్ కూడా చూడండి చాలా జాగ్రత్తగా. సో పౌల్ట్రీ పాపులేషన్ చాలా ఎక్కువగా ఉంది కదా ఇండియాలో. ఎంత ఉంది? 851.81 మిలియన్, అంటే అరౌండ్ 85.1 crore అనమాట. ఓకేనా, రైట్. సో మనకి పౌల్ట్రీలో 2 టైప్స్ ఉంటాయి, బ్యాక్యార్డ్ పౌల్ట్రీ, కమర్షియల్ పౌల్ట్రీ. బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటే ఏం లేదమ్మా, మనం ఇళ్లల్లో పెంచుకుంటాం కదా నాటుకోళ్ళు అని చెప్పి అవి. అండ్ కమర్షియల్ పౌల్ట్రీ అంటే కోళ్ళ ఫారంలో పెంచుతారు కదా అవి. రైట్. సో 2019 ప్రకారం 851.81 ఉంది. సో టోటల్ పౌల్ట్రీ. సో పర్సంటేజ్ గ్రోత్ ఎంత? ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేస్తే 16.81% పెరిగింది. సో ఇక్కడ మళ్ళీ మనం బ్యాక్యార్డ్ పౌల్ట్రీ ఎంత ఉందో చూద్దాము, కమర్షియల్ పౌల్ట్రీ ఎంత ఉందో చూద్దాం. సో 2019 సెన్సెస్ ప్రకారం బ్యాక్యార్డ్ పౌల్ట్రీ యొక్క పాపులేషన్ 317 మిలియన్, కమర్షియల్ పౌల్ట్రీ యొక్క పాపులేషన్ 534 మిలియన్. సో దీన్ని బట్టి మనం ఏం చెప్పొచ్చు అంటే కమర్షియల్ పౌల్ట్రీ యొక్క పాపులేషన్ ఏదైతే ఉందో ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ పాపులేషన్. సో మనకి ఇవ్వచ్చు, ఎస్, మన ఇండియాలో 20th లైవ్ స్టాక్ సెన్సెస్ ప్రకారం మన టోటల్ పౌల్ట్రీ పాపులేషన్ 851 మిలియన్ ఉంది. సో దీంట్లో మేజర్ కాంట్రిబ్యూటర్ వచ్చేసరికి బ్యాక్యార్డ్ పౌల్ట్రీ అంటాడు, అది రాంగ్. మేజర్ కాంట్రిబ్యూషన్ ఎవరమ్మా? కమర్షియల్ పౌల్ట్రీ. కోళ్ళ ఫారంలోనే మనం ఎక్కువగా కోళ్ళని ప్రొడ్యూస్ చేస్తున్నాం అనమాట. సో తెలుసు కదా. సో మన యొక్క పాపులేషన్, మన యొక్క ఫుడ్ హ్యాబిట్స్ని సాటిస్ఫై చేయడం కోసం ఇంజెక్షన్స్ ఇచ్చి చిన్న చిన్న పిల్లలను కూడా వెంటనే పెద్దయ్యేలాగా చేసి అవి తినడం ద్వారా మన బాడీలో హార్మోన్స్ చేంజెస్ వచ్చేసి, ఓకేనా, సో చాలా ప్రాబ్లమ్స్ మనం ఫేస్ చేస్తూ ఉన్నాం. సో ఫుడ్లో చాలా కల్తీ జరుగుతుంది. ఓకే, అదంతా పక్కన పెట్టేసింది. సో పౌల్ట్రీ పరంగా చూస్తే కమర్షియల్ పౌల్ట్రీ యొక్క పాపులేషన్ ఎక్కువ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ కంటే. ఇది ఒక పాయింట్. నెక్స్ట్ పాయింట్ ఏంటంటే బ్యాక్యార్డ్ పౌల్ట్రీ యొక్క పాపులేషన్ బాగా పెరిగిందా, కమర్షియల్ పౌల్ట్రీ యొక్క పాపులేషన్ బాగా పెరిగిందా ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేసినప్పుడు, ఇది కూడా తెలుసుకుందాం. సో ప్రీవియస్ సెన్సెస్తో కంపేర్ చేసినప్పుడు బ్యాక్యార్డ్ పౌల్ట్రీ యొక్క పాపులేషన్ 45.78% పెరిగింది. సో చూడండి, ప్రీవియస్ సెన్సెస్లో 217 మిలియన్ అయితే ఇక్కడ 317 మిలియన్, 100 మిలియన్ పెరిగింది అరౌండ్. ఓకే, సో బ్యాక్యార్డ్ పౌల్ట్రీ బాగా పెరిగింది 45.78%. కమర్షియల్ పౌల్ట్రీ చూడండి, ఒకప్పుడు 511 మిలియన్ అయితే ఇప్పుడు జస్ట్ 534. ఓకేనా, అరౌండ్ ఒక 23 పెరిగింది అంతే. సో అందుకనే దీని యొక్క గ్రోత్ రేట్ వచ్చేసరికి జస్ట్ 4.5% మాత్రమే. సో దేని యొక్క గ్రోత్ రేట్ ఎక్కువగా ఉంది? బ్యాక్యార్డ్ యొక్క గ్రోత్ రేటే ఎక్కువగా ఉంది. ఓకేనా, ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ కమర్షియల్ పౌల్ట్రీ, దట్స్ ఇట్. సో ఇక్కడ ఉంది చూడండి, టోటల్ పౌల్ట్రీ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసరికి 16.81%. సో టోటల్ పాపులేషన్ వచ్చేసరికి 851.81 మిలియన్. అండ్ బ్యాక్యార్డ్ పౌల్ట్రీ యొక్క గ్రోత్ రేట్ వచ్చేసరికి సో అరౌండ్ 46% వేసేసుకోండి. ఓకే, అండ్ నెక్స్ట్ కమర్షియల్ పౌల్ట్రీ వచ్చేసరికి జస్ట్ 4.5% పెరిగింది అంతే. ఇక్కడ మనం గమనిస్తే పౌల్ట్రీ పరంగా మనం చూస్తే సో ఏ స్టేట్లో ఎక్కువగా ఉంది అంటే ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి తమిళనాడు. సో పౌల్ట్రీ పరంగా హైయెస్ట్ ఫస్ట్ ప్లేస్ వచ్చేసరికి తమిళనాడు. సెకండ్ ప్లేస్ వచ్చేసరికి మన ఆంధ్రప్రదేశ్. సెకండ్ ప్లేస్ ఆంధ్రప్రదేశ్. థర్డ్ ప్లేస్ వచ్చేసరికి మన తెలంగాణ. అందుకని స్ట్రెచ్ చేశాను ఎక్కువగా. ఓకేనా, పౌల్ట్రీ పరంగా సెకండ్ ప్లేస్ ఆంధ్ర, థర్డ్ ప్లేస్ తెలంగాణ. ఓకే, రైట్. సో దట్స్ ఇట్ అమ్మా, ఈ సెషన్ ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అండ్ ఫైనల్లీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో నేను మీకు చెప్పినట్టుగానే లైవ్ స్టాక్ సెన్సెస్లో ఇంపార్టెంట్ పాయింట్స్ అన్నీ కవర్ చేశాను, మీకు అర్థమయ్యే విధంగా చెప్పాను. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. సో ఇలాగే రెగ్యులర్గా అటెండ్ అవ్వండి, మంచి నాలెడ్జ్ని గెయిన్ చేయండి, బాగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద బెస్ట్. సో మీకు కానీ నాకు ఎక్స్ప్లెనేషన్ కానీ నచ్చినట్టయితే, ఇటువంటి సెషన్స్ మరిన్ని కోరుకున్నట్టయితే ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ అండ్ మీ యొక్క వాల్యుబుల్ కామెంట్ని మెన్షన్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫెలో ఆస్పిరెంట్స్కి మన వీడియోస్ని షేర్ చేయండి. ఓకేనా, సో లెట్స్ కాల్ ఇట్ ఎ డే దెన్. సీ ఇన్ ద నెక్స్ట్ సెషన్. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్, జై హింద్.